హలో అందరికీ ఈరోజు చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా చికెన్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. దానిలో 1 స్పూన్ ఉప్పు, అలాగే 1 స్పూన్ కారం, అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి ఎర్రగా వేగనివ్వాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత దానిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత దీనిలో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు చికెన్ మసాలా కోసం మనం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3 యాలకులు, ఒక 5 జీడిపప్పు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే 3 లవంగాలు, అలాగే ఒక బిర్యానీ ఆకు, అలాగే ఒక స్టార్, అలాగే 1 స్పూన్ ధనియాలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దానిలో ఒక 4 ఎండుమిర్చీలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా పోయిందో లేదో చూసుకొని ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకొని ఇప్పుడు దీనిలో 1 స్పూన్ ఉప్పు, అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత దీనిలో చివరిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్